ఇంకా జక్కంపూడి రాజా సోదరుడు జక్కంపూడి గణేష్ అతను ఇప్పుడు ఆ రూరల్ మీద కన్నేశాడు. ఓహో, ఇంకా ఇంకొక సీట్ కోసం. ఇంకొక సీట్ కోసం ఆల్రెడీ ఒకటి రాజానగరం వాళ్ళకి పర్మనెంట్గా జగన్ రాసి ఇచ్చేసినట్టున్నారు. ఇక కొత్తగా రూరల్ మీద కూడా జక్కంపూడి గణేష్ ప్రయత్నాలు ప్రారంభించాడు. కొంచెం డైరింగ్గా ఉంటాడు, కుర్రోడు, యంగ్ మ్యాన్ కాబట్టి కొంచెం దూకుడుగా వ్యవహరిస్తుంటాడు. కొంచెం జక్కంపూడి రామ్మోహన్ రావు పోలికలు రాజా కన్నా గణేష్లో ఉంటాయి. అంటే దూకుడు విషయంలో, రాజకీయ విషయంలో కాదు. ఓకే, దూకుడు ప్రదర్శించే బాగా దగ్గరగా చూసారు. నాకు అతని గురించి చెప్పారు కదా, ఎక్కడున్నా కానీ ఇమీడియట్ గా వెళ్ళిపోవటం. ఇమీడియట్ గా ఏదైనా సమస్య వచ్చినప్పుడు అర్ధరాత్రి ఎవరైనా ఫోన్ చేశారనుకోండి, అతను ఎమ్మెల్యేగా లేకపోయినా సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అయినా సరే ముందెళ్ళి అటెండ్ అవుతాడు. అటెండ్ అయ్యి ఇక్కడ సంగతి అయితే తెలిసి అప్పుడు ఇంటికి వస్తాడు. అది అర్ధరాత్రి అవనండి, అపరాత్రి అవనండి. సో అందుకే జక్కంపూడి రామ్మోహన్ రాజశేఖర రెడ్డి గారు వర్గం కదా సార్. అది రాజశేఖర రెడ్డికి అసలు ఈస్ట్ గోదావరి కాదు, కానీ ఈస్ట్ గోదావరి అనే కంటే కోస్తాలో, ఈ నార్త్ సౌత్ కోస్తాలో, అసలు సెంట్రల్ కోస్తాలో జక్కంపూడి వైఎస్ఆర్కి అత్యంత ఆత్మీయుడు ఎవరైనా ఉన్నారంటే అది జక్కంపూడి రామ్మోహన్ రావు. రైట్, అందులో డౌట్ లేదు. అందుకే ఆ ఫ్యామిలీ కూడా ఆ లాయల్టీ అప్పటి నుంచి చూపిస్తుంది. ఆ విషయంలో ఆ ఫ్యామిలీని మనం తప్పుపడడం లేదు. వర్గపూర్వం ఇవన్నీ ఉంటాయి తప్ప ఒకళ్ళ ఓటమికి ఇంకోళ్ళ కారణం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కారణాలు వెనకాల బైబ్యాక్స్ చేస్తుంటారు. కానీ బట్ లాయల్టీ విషయానికి వచ్చేటప్పటికి ఏదైతే వైఎస్ఆర్ విషయంలో లాయల్టీ కంటిన్యూ అయిందో అదే లాయల్టీని జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆ కుటుంబం మొత్తం చూపిస్తుంది. అందులో మనకి వేరే థాట్ లేదు.